హాయ్ అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. ఈరోజు నాగుల చవితి కదా. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మేమైతే ఇక్కడికైతే కాలువకైతే వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుండిద్ది. వీడియో అయితే చూసేసేయండి. చాలా ఎంజాయ్ కూడా చేసేసాము. అయితే ఊరందరూ ఒక సైడ్ వెళ్తే నేను మా పిన్నులు ఇద్దరు కలిసి మేము ముగ్గురం కలిసి ఒక సైడ్ అయితే వెళ్ళాము పుట్టలో పాలు పోయటానికి అనేసి. ముందుగా అయితే పొద్దున్నే తలస్నానం అవన్నీ చేసేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా 7, 8:30 అలా అయితే మంచిగా ఇంకా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంట్లో టిఫిన్ అందరికీ చేసేసి పెట్టేసి వచ్చేసేసరికి 9 అలా అయింది. ఇంకా మేమైతే మా ఊరి చివర వాగుంటే వాగుకైతే వచ్చాము. ఈ వాగైతే నిన్న పడ్డ వర్షాలకైతే పొర్లిపోయి అసలు పైకి కూడా వచ్చాయంట. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఇంకా ఆ వాగులో అయితే స్నానం అయితే చేసేస్తున్నాము. మేమైతే ముందుగా పుట్ట అయితే చూసేసాము. పుట్టలు లేవు అని అందరూ మా ఊర్లో నీలంపటం వారి గుడి దగ్గరకి వెళ్ళి అక్కడైతే పాలైతే పోసి అంత ప్రసాదాలన్నీ పెట్టేసేసారంట. మేమైతే పుట్టలోనే పోయాల్సిందే కంపల్సరీ. ఊరన్నాక పుట్ట ఉండకుండా ఎందుకు ఉంటుంది అనేసి మేమైతే పుట్ట అయితే వెతికేసాము. అసలు మంచిగా పుట్ట అయితే దొరికేసింది మాకు. ఇంకా స్నానం అయితే చేద్దామనేసి వాగుకి అయితే వెళ్తున్నాము. వాగులో అయితే ఇంకా తలా ఒక బొంగ అయితే పెట్టేసేసుకున్నాము. పట్టుకొని ఇంకా వాటిల్లో బొంగలోకి ఇంకా మంచిగా బొంగ అయితే తీసేసుకొని పసుపు కుంకం ఒక రూపాయైన చిల్లరి తీసుకొని గంగకి అంటే గంగమ్మకి పసుపు కుంకం అయితే మనం ముందు వేసేసి కానకు కూడా వేసేసి అప్పుడు మనం అయితే తల స్నానం అయితే చేసేసేయాలి. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ కూతురికి అయితే తల స్నానం చేపిస్తుంది. ఇక్కడ నేను మా చిన్న పిన్ని అయితే మేమైతే పసుపు కుంకం అయితే వదిలేసి ఇంకా మేమైతే 3 సార్లు మునుగుతున్నాను. నేను చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయిపోతున్నాను. చూడండి ఎంత చక్కగా కొంచెం ముందుకు రా అంటే నేను రాను, నా భయం చాలా నిండుగా ఉన్నాయి అంటుంది మా పిన్ని. నాకు వాటర్‌లో ఆడుకోవాలంటే చాలా అంటే చాలా ఇష్టమండి. చూడండి ఎంత చక్కగా ఇంగ 3 మునుగులు మునిగేసాము. 3 మునుగులు మునిగిన తర్వాత మా పిన్ని అయితే నాకైతే తల మీద అయితే నీళ్ళైతే పోసేస్తుంది. నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఇలాగ సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు ఇలా వాగుకెళ్ళి అందరూ నైట్ వెళ్ళి మంచిగా వాగులో మంచిగా మునిగేసి ఇక దీపారాధన అవి చేసి శివాలయానికి అలా వెళ్తారు కదా. నాకు అది కార్తీక మాసం చాలా అంటే చాలా ఇష్టము. మండే నుంచి కార్తీక మాసం మనకు పూజా విధానం ఎలా చేస్తాను ఏంటి అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను, చూసేసేయండి. ఇంక ఇక్కడైతే మేమైతే పైన పోసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంక అందరం నీళ్ళైతే పోస్తున్నాము. ఈడ మా పెద్ద పిన్నికైతే నేను మా చిన్న పిన్ని అయితే నీళ్ళైతే పోసేస్తున్నాము. చూడండి ఇక్కడ ఎంత భలే ఆడుకున్నాము. వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం వాటర్లో అయితే. ఇద్దరు కలిసి నా మీద అయితే పోసేసారు. ఇక్కడ వాటర్ అయితే మీరే చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ పుట్టలో పాలేమో కానీ ఇక్కడ 9ంటికి వచ్చి 10:30 దాకా ఇక్కడే వాగులో మునుగుతూనే ఉన్నాము. మీకు కూడా ఇలానే వాగులో మునగడం చాలా ఇష్టమా? మీరు నాగుల చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఇంకా మునిగేసి బుంగలో ఇంకా వాటర్ అయితే ముంచుకొని వచ్చి ఇంకా బుంగలకైతే అంటే ఇంకా మంచిగా పసుపు కుంకాలతోటి బొట్లయితే పెట్టేసేసుకొని పుట్ట దగ్గరకైతే తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నేను మా చిన్న పిన్ని వీళ్ళందరం అయితే పసుపు మంచిగా పూసేసుకొని ఇంకా దాంట్లో వాటర్లో కూడా పసుపు కుంకుమ పూలు అయితే వేసేసుకుంటున్నాము. అంటే పుట్టకి నీళ్లు పోయటానికి వెళ్తానికని పుట్ట మీద వాటర్ అయితే పోయటానికి ఇంకా నీళ్ళల్లో పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసేసుకొని చక్కగా ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా మీరు మొత్తం చూడాలి. ఇవి బుంగలు తల మీద పెట్టేసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. పుట్టకి వాగుకి చాలా కొంచెం దగ్గరే అండి. చాలా అంటే చాలా దగ్గరే. ఇలా వాగేమో కనిపిస్తూనే ఉంటుంది. పుట్టేమో ఇక్కడే ఉందండి. చూడండి పుట్ట కోణాలు అంటే చెట్లు అవి ఉండేసరికి పుట్ట సరిగ్గా కనిపించట్లేదు. పూజ చేసేటప్పుడైతే బాగా కనిపిస్తుంది. కోణాలు ఉన్నాయి. మంచిగా కోణాలు కూడా బాగా 3, 5, 6 ఉన్నాయి కోణాలు. మేమైతే ఇక్కడ ఇలా ఎక్కి అయితే ఇంకా మంచిగా నీళ్ళైతే పోసేస్తున్నాము. పుట్టకి నీళ్ళు పోసేస్తుంటే ఇంకా కోణాలు అనేది మంచిగా కనిపిస్తూ బయటైతే పడుతున్నాయి. కోణాలు మంచిగా బయట పడుతున్నాయి. ఇంక ఇలాగా 5 సార్లు గంగలోకి వెళ్ళేసి
నీళ్ళు మళ్ళీ మంచిగా మునిగి ఇలా మునిగిన తర్వాత మళ్ళీ ఇంకో బొంగ తీసుకొని మళ్ళీ వెళ్ళి అలాగైతే 5 టైమ్స్ మునిగిన తరువాత అలా ఒక బొంగ తీసుకొని వచ్చి వారిపోయాలి. అంటే పుట్టకి పోసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మునగాలి. మళ్ళీ తీసుకొని గంగకి నీళ్ళైతే తీసుకొని వెళ్ళి మళ్ళీ మంచిగా పుట్టకి నీళ్ళైతే పోయటానికి అలాగా 5 సార్లు మునిగి తీసుకొని వెళ్ళాలి ఒక్కోసారి. ఎందుకంటే మేము పుట్టకి దగ్గరలోనే ఉన్నాము, అందుకని 5 సార్లు మునిగి 5 బొంగలైతే నీళ్ళైతే తీసుకొని పుట్టకి నీళ్ళు పోసేదాన్ని ఏమంటారంటే దని పోసి రావటం అంటారు. దని అయితే పోసేస్తున్నాము. పుట్టకి నీళ్ళు పోసే వాటిని దని అంటారు. నాకు ఇప్పుడు దాకా గుర్తు రాలేదు, ఇప్పుడైతే గుర్తుకొచ్చింది, అందుకని చెప్తున్నాను. ఇక్కడ మా పిన్ని చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంక ఇది లాస్ట్ అండి, లాస్ట్ ఫైనల్ 5వ బొంగ. ఇంకా అలానే చక్కగా తీసుకొని వెళ్ళి ఇంకైతే పోసేస్తున్నాము ఫైనల్లీ. ఇలా తీసుకొని వెళ్ళి చక్కగా మంచిగా పుట్ట చుట్టూ 5 సార్లు అయితే మొత్తం పుట్ట చుట్టూ నిండుగా అయితే నీళ్ళు అయితే పోసేసారి. ఇలా నీళ్లు పోసేసి ఇలానే తడి బట్టల మీద ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా పసుపు కుంకాలు తీసుకొని అన్నీ తీసుకొని వస్తారు. ఇలా దని పోసిన తర్వాత మా దగ్గర పసుపు కుంకం ఉంది, పూలు కూడా ఉన్నాయి. ఇలాగా పూజించుకొని పసుపు కుంకాలతోటి పూజించుకొని ఇంటికి వెళ్ళి స్నానాలు అవి చేసేసి సలివిడి సద్దనానబాలు అరటిపండు నువ్వులుండలు అన్నీ చేసేసుకొని చక్కగా పూజ సామాగ్రి అన్నీ తీసుకొని వచ్చి మా మామయ్య అయితే మేకపాలు అయితే పిండుకొని వచ్చాడు మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర. మేమైతే మేకపాలు అయితే పోసేసాము. ఆవు పాలు కంటే మేకపాలు పోయటం పుట్టలో చాలా అంటే చాలా మంచిదంట. అందుకనేసి అయితే మేమైతే ఆవు పాలు కాకుండా మేకపాలు అయితే పోసేసాము. ఇలాగా సలివిడి ఇంకా సద్దనానబాలు ఇంకా ఏంటంటే అరటిపండు ఈ పాలు 3 కలుపుకుంటూ ఓం నమ శివాయ ఇంకా ఏమన్నా మనకి మంత్రాలు ఏమన్నా వస్తే ఆ కోణాల్లో అయితే పోస్తూ మనం అయితే చెప్పుకుంటూ సద్దనానబాలు పాలు 2 కలిపి పోస్తూ ఉండాలి ఆ కోణాలలో. ఇంకా అరటిపండు అవన్నీ నైవేద్యంగా పెట్టేసి దీపారాజన కూడా చేసేసిన తర్వాత ఈ సద్దనానబాలు వాటిలో కోణాల్లో అయితే పోసేసారి. ముందు దీపారాజన చేయాలి. అసలు పుట్టకి నీళ్ళు అయితే పోసేసాం కదా, తర్వాత ముందు రాగానే ఇంకా పసుపు కుంకాలతోటి మంచిగా పూజించేసుకొని దీపారాజన చేసేసి పూలు అవన్నీ అలంకరించేసుకొని ఇంకా మంచిగా దీపారాజన చేసిన తర్వాత సద్దనానబాలు కోణాలు అవన్నీ పోసిన తర్వాత ఇంకా చక్కగా దీపారాజన చేసుకొని కడ్డీలు అవి ముట్టించుకొని దండం అవి పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసేసుకోవటమే. ఇంకా చాలా చక్కగా అయితే జరిగింది మాకు ఈ సంవత్సరం అయితే. చూడండి కోణాలు ఎలా కానొస్తున్నాయో, ఇదిగోండి ఈ బెజ్జాలనే కోణాలు అంటారు. చూడండి ఎంత చక్కగా కానొస్తున్నాయో, వీటిలోనేనండి మేము పోసింది. ఇంకా మాకు ఈ కోణం కానరాలేదు, అవతల కోణాల్లో అయితే పోసేసాము. మేము దీపారాధన చేసి పూలు అవన్నీ అలంకరించుకొని పుట్ట చూడండి ఎంత కలగా ఉన్నదో. ఇక్కడ మా పిన్ని వాళ్ళ పిల్లల చేత వాళ్ళ చేత కూడా పోస్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, కానీ ఇటు వాళ్ళు అటు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి మా పిన్ని వాళ్ళ కొడుకు చేత అంటే తమ్ముడు వరుస అవుతాడు, తమ్ముడు చేత అయితే పట్టేస్తుంది, పాలయన్ని పోపిస్తుంది. అంటే చెవులు నొప్పులైనా చీమొస్తున్నా కానీ ఇలాగా నాగమయ్య స్వామికి మొక్కోవాలి. ఇలా నీళ్లు పోస్తాము లేకపోతే కొబ్బరికాయ కొడతాము, స్వామి ఆ చెవు నొప్పి తగ్గించు అంటే చెవు నొప్పులు అవన్నీ తగ్గుతాయండి. ఇది మీకు ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ హారతి అయితే ఇచ్చేసి ఇంకా చక్కగా మేమైతే ఇంటికైతే వచ్చేసి సద్దనానబాలు అందరికైతే ప్రసాదంగా పెట్టేసేసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.